ప్రపంచ రాజకీయ పటంలో కొత్త సమీకరణం మొదలవుతుంది. అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలకు సవాల్ విసిరేలా రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఒకవైపు అమెరికా సుంకాల యుద్ధం, మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనా ఖనిజాల గుత్తాధిపత్యం కొనసాగుతుంది. ఈ రెండింటికి చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్, బ్రెజిల్ దేశాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఏ సదస్సు కేవలం ఒక ఆరంభం మాత్రమే. దీని వెనుక చైనాను దెబ్బకొట్టే రేర్ ఎర్త్ ఖనిజాల వ్యూహం ఉంది. అమెరికా అనిశ్చితిని తట్టుకునే స్వయం సమృద్ధి లక్ష్యంగా ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా తన వెంట ఏకంగా 260 కంపెనీల ప్రతినిధులను తీసుకుని భారత్కు వచ్చాడు. అసలు బ్రెజిల్, భారత్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రపంచ గమనాన్ని ఈ రెండు గ్లోబల్ శక్తులు ఎలా మార్చబోతున్నాయి? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ కు బ్రెజిల్, భారత్ చెక్ పెడతాయా? రేర్ ఎర్త్స్ లో డ్రాగన్ కు మోడీ, లులా షాక్ తప్పదా? మెర్కోసూర్తో భారత్కు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఢిల్లీలో జరుగుతున్న ఏఏ శిఖరాగ్ర సదస్సుకు 20 మంది దేశాధినేతలు హాజరయ్యారు. వారిలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా ఒకరు. ఆయన 18న భారత్లో అడుగుపెట్టారు. అయితే డి సిల్వా పర్యటన కేవలం సదస్సుకే పరిమితం కాలేదు. భారత్కు బ్రెజిల్ను మరింత చేరువ చేయాలనే భారీ లక్ష్యంతో ఆయన ఢిల్లీకి వచ్చారు. లులా 5 రోజుల పర్యటనలో భాగంగా బ్రెజిల్ చరిత్రలోనే అతిపెద్ద ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. డజన్కు పైగా మంత్రులు, 260 కంపెనీల సీఈఓలను లులా వెంటబెట్టుకుని వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ పర్యటన ఎంతో ఉన్నతమైనదో, ఎలాంటి ఫలితాలను బ్రెజిల్ ఆశిస్తోందో అర్థం చేసుకోవచ్చు. భారత్ కూడా లూలాకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది. ఏ సదస్సు ముగిసిన తర్వాత రాష్ట్రపతి భవన్లో లూలాకు విందు ఏర్పాటు చేయనున్నారు. 21న ప్రధాని మోడీతో లూలా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఇరు దేశాల ప్రతినిధులతో కూడిన బిజినెస్ ఫోరం సమావేశం కూడా జరగనుంది. నిజానికి భారత్, బ్రెజిల్ ఇప్పుడు సన్నిహిత మిత్ర దేశాలు. మరి ఇప్పుడు రెండు దేశాల మధ్య బంధం బలోపేతం కావడానికి కారణం ఏమిటి అంటే దీనికి సమాధానం డొనాల్డ్ ట్రంప్. బ్రెజిల్ భారత్పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఇరు దేశాలపై గరిష్టంగా 50% సుంకాలను విధించాడు. ట్రంప్ విధించిన అత్యధిక సుంకాలను ఎదుర్కొంటున్న దేశాలుగా భారత్, బ్రెజిల్ నిలిచాయి. ఇటీవల ట్రంప్తో భారత్ జరిపిన చర్చలతో సుంకాలు 50% నుంచి 18% తగ్గాయి. కానీ బ్రెజిల్కు మాత్రం అలాంటి ఊరట లభించలేదు. నిజానికి భారత్కు కూడా పూర్తిగా ఉపశమనమని నమ్మడం సరికాదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. ఈ రోజు ట్రంప్ నిర్ణయించిన సుంకాలను రేపు ఈజీగా రద్దు చేయగలడు. గతంలో యూరప్ విషయంలో ట్రంప్ అలాగే వ్యవహరించాడు. గ్రీన్లాండ్ అంశంపై గత నెలలో కొన్ని యూరప్ దేశాలపై అధిక సుంకాలను విధిస్తానని ట్రంప్ బెదిరించాడు. అంటే అమెరికా విధానాలు ఇప్పుడు అధ్యక్షుడి ఇష్టాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ అనిశ్చితి కారణంగానే భాగస్వామ్య దేశాలని తమ సంబంధాలను డైవర్ట్ చేసుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. అమెరికాపై ఆధారపడకుండా భారత్, బ్రెజిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయాలను పెంచుకుంటున్నాయి. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలే కాకుండా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. అంతేకాకుండా బ్రిక్స్ కూటమిలో ఇరు దేశాలు కీలక భాగస్వాములు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తమ ప్రాంతాల్లో రెండు దేశాలు అత్యంత శక్తివంతమైనవి. దక్షిణాసియాలో భారత్, లాటిన్ అమెరికాలో బ్రెజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు దేశాలు గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడం అవసరమైంది. ఈ నేపథ్యంలో లూలా పర్యటనలో వాణిజ్యం అత్యంత ప్రధాన అంశంగా నిలుస్తోంది. 2025లో భారత్ నుంచి బ్రెజిల్ $850 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. $700 కోట్ల విలువైన వస్తువులను భారత్కు ఎగుమతి చేసింది. ఇరు దేశాల వాణిజ్యం ఎక్కువగా చమురు రంగంపైనే ఆధారపడి ఉంది. అయితే బ్రెజిల్ దీన్ని ఇతర రంగాలకు కూడా విస్తరించి భారత్కు మరిన్ని ఉత్పత్తులు విక్రయించాలని భావిస్తోంది. భారత్ కూడా బ్రెజిల్లోనే కాకుండా మొత్తం లాటిన్ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. లూలా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య విస్తృతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మెర్కోసూర్ భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చకు రావచ్చు. మెర్కోసూర్ అనేది దక్షిణ అమెరికా దేశాల వాణిజ్య కూటమి. దీనిని సదరన్ కామన్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. మెర్కోసూర్ కూటమిలో బ్రెజిల్, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం గురించి ఈ దేశాలు గత కొన్నేళ్లుగా చర్చిస్తున్నాయి. లూలా పర్యటనతో ఈ చర్చలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. దీంతో వాణిజ్యపరమైన అంశాలు ఓ కొలిక్కి వస్తాయి. అయితే ఈ పర్యటన వెనుక వాణిజ్యానికి మించిన ఒక లోతైన వ్యూహాత్మక అంశం రేర్ ఎర్త్ ఖనిజాలు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కంప్యూటర్ చిప్స్, ఇతర అత్యాధునిక ఆయుధ సంపత్తి వంటి పరికరాల తయారీలో ఈ అరుదైన ఖనిజాలు అత్యంత కీలకం. ప్రస్తుతం అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తోంది.
రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ లో చైనాకి పూర్తి నియంత్రణ ఉంది. ఈ ఆధిపత్యాన్ని చైనా ఓ ఆయుధంగా వాడుకుంటోంది. ఏ దేశాన్నైనా శిక్షించాలన్నా, ఒత్తిడికి గురి చేయాలన్నా డ్రాగన్ వెంటనే అరుదైన ఖనిజాల సరఫరాలు నిలిపేస్తుంది. అమెరికాతో జరిగే వాణిజ్య చర్చల్లో కూడా వీటిని చైనా బేరసారాలకు సాధనంగా ఉపయోగిస్తోంది. అందుకే ప్రపంచానికి ఇప్పుడు చైనా ప్రత్యామ్నాయం అవసరం. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బ్రెజిల్ సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే రేర్ ఎర్త్ నిల్వల్లో 23% బ్రెజిల్లో ఉన్నాయి. చైనా తర్వాత బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. బ్రెజిల్ సామర్థ్యంపై నిపుణులకు పూర్తిగా నమ్మకం ఉంది. భవిష్యత్తులో చైనాకు సరైన ప్రత్యామ్నాయంగా బ్రెజిల్ ఎదుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ అరుదైన ఖనిజాలను వినియోగించుకోవడానికి భారత్ కూడా ఎంతో ఆసక్తి చూపుతోంది. తాజా నివేదికల ప్రకారం లూలా పర్యటనలో కీలకమైన ఖనిజాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అంటే ఈ పర్యటన కేవలం శిఖరాగ్ర సదస్సుకు సంబంధించింది మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏర్పడుతున్న ఒక విస్తృత వ్యూహాత్మక మార్పునకు సంకేతం. అంతేకాదు, అగ్రదేశాలైన అమెరికా, చైనా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలనుకుంటున్న ప్రధాన దేశాల్లో ఈ రెండు ఉన్నాయి. పైగా ఎప్పటినుంచో భారత, బ్రెజిల్ దేశాలు బహుళ ధ్రువ ప్రపంచం కావాలని కోరుకుంటున్నాయి. అంటే ప్రపంచం ఏదో ఒక కూటమి చేతుల్లో ఉండరాదు అన్నది రెండు దేశాల లక్ష్యం. నిజానికి భారత్, బ్రెజిల్ దేశాలు ఏ ఒక్క గ్రూపులోనూ చేరి రాజకీయాలు చేయడం లేదు. గ్లోబల్ సౌత్ శక్తులుగా ప్రపంచ వేదికలపై తమ గొంతుగా బలంగా వినిపించాలని పోరాడుతున్నాయి. ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా పర్యటన చక్కటి అవకాశంగా కనిపిస్తోంది.